హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎలాగంటూ ఏఐ యానిమేషన్ 3D మనం ఇప్పుడు మోడల్లో ఉన్నాం. గొడవ మోడల్ ఇప్పుడు మనం 120 సంవత్సరాల పురాతన టెంపుల్కి వచ్చాం. సూర్యనారాయణమూర్తి టెంపుల్కి వచ్చాం మోడల్లో. ఇది 1905లో కట్టే గుడి. మనం ఇప్పుడు లోపలికి వెళ్తామండి. మన గుడి బైక్ చూస్తుంది, బైక్ పార్కింగ్ ఎలా ఉంది చూడండి. మనం రీసెంట్గానే 15వ తారీఖుని 120 సంవత్సరాలు పూర్తి చేసుకుని గుడి చూడండి. మా గుడి చూడొచ్చు. బయట గోపురం ఇలా ఉన్న ఎంట్రన్స్లో మనం గుడి లోపలికి వెళ్దాం రండి. ఇది బైక్ పార్కింగ్ ఏరియా. మన బైక్స్ దగ్గర పార్క్ చేసుకోవచ్చు. మన గుడి లోపలికి వెళ్ళి ఫస్ట్లోనే గజస్తంభం ఉంటుంది. గజస్తంభం చాలా చూడవచ్చు. మన గుడి ఇంటికి చాలా బాగుంది చూడండి. ఇది హనుమంతుడు గారు చూడండి. హనుమంతుడు గారు చాలా బాగుంది. జటాయు బొమ్మ చూడండి. ఈ గుడి కట్టి ఇప్పుడు 120 సంవత్సరాలు పూర్తయింది. మనం దేవుని దర్శనం చేసుకోవడానికి వెళ్దాం రండి. లోపలికి వెళ్తాం. మన గుడి చూడండి చాలా మన లోపలికి వెళ్తాం చూడండి. మన సూర్యమూర్తి వచ్చాం. మన పంటలు కానీ మనం డీటెయిల్స్ మొత్తం చెప్తారు దేవుడి గురించి. విందాం పడండి. సూర్యమూర్తి ఇటుపక్క స్వామి చేతి పక్క ఉషాదేవి, చేతి పక్క పద్మిని, పాదాల దగ్గర ఉన్నవాడు ఛాయాదేవి, సౌజ్ఞాదేవి. నలుగురు భార్య సూర్యనారాయణ. నలుగురు భార్య ఉషా, పద్మిని, ఛాయ, సౌజ్ఞ. పద్మిని, ఛాయ, సౌజ్ఞ. ఈ 1902వ సంవత్సరంలో ప్రతిష్ట అయింది. 123 సంవత్సరాలు అయింది. 123. ఆ స్వామి కళ్యాణమూర్తి కింద ఉన్నవాళ్ళు. ఆ కింద ఉన్నవాళ్ళు భాగమూర్తులు అంటారు. అభిషేకాలు అంటే వాళ్ళ జరుగుతాయి. కళ్యాణోత్సవం, రథోత్సవం వాళ్ళ జరుగుతుంది. బాగా కింద రథోత్సవంగా జరుగుతుంది. ఆయన కళ్యాణమూర్తి మధ్యలో ఉన్నాయండి. వీళ్ళు అభిషేకమూర్తులు. అటు సుదర్శనమూర్తి అక్కడ ఉన్నారు కదా, చక్రనారాయణ స్వామి అంటారు. ఇటు విశ్వక్షేణుడు, అది సుదర్శనం. ఉపాలయాలు అంటారు. అన్నదానం ఎప్పుడు జరుగుద్ది? అన్నదానం కదా, ఆదివారం. ప్రతి ఆదివారం అన్నదానం. అన్నదానం జరుగుతుంది స్వామివారికి. మన రాష్ట్రం, ఇతర రాష్ట్రాన్ని కూడా వస్తారు మనకి. ఈ ఆలయంలోనే మనకి లక్ష్మీనారాయణ స్వామి, లక్ష్మీనారాయణమూర్తి, లక్ష్మీనారాయణ స్వామి. పక్కన ఉంది రమాదేవి. స్వామి చేయడం పక్క సత్యనారాయణమూర్తి, నరసింహమూర్తి చూడవచ్చు. విస్పచ్చేయండి చూడండి. ఇది కళ్యాణ మండపం. స్వామి కళ్యాణం ఇక్కడ జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. ఇంకా జూమ్ చేసి చూపించాను. ఇది స్వామి గుడి పక్కన కళ్యాణ మండపం ఉంది. ఇది కళ్యాణ మండపం. మనం 3 విగ్రహాలు చూస్తాం కదా, ఆ 3 విగ్రహాలు ఇక్కడ చేస్తారు కళ్యాణం ప్రతి సంవత్సరం. మన గుడి బ్యాక్ సైడ్ తాబేళ్ళు ఉన్నాయి చూడొచ్చు. తాబేల్స్ సెట్ కూడా చేసారు, చాలా బాగుంది.
టాబ్లెట్స్ అంటే లైక్ ఇది హోమ్ కానీ ప్రతి హోమానికి గట్రా ఏదైనా ఒంటికి చేస్తారు చూడొచ్చు. ఇక్కడ జూమ్ చేసి ఉంటారు మీకు. ఇలా చూడచ్చు. ఇది హోమ్ చేసే ప్లేస్. ఇది గుడి పక్కనే హోమ్ చేస్తాం. ప్రతి ఆదివారం స్వామికి అన్నదానం అయితే జరుగుతుంది. గుడి పక్కన ప్రతి ఆదివారానికి అన్నదానం జరుగుతుంది. 11 గంటల నుంచి 9 గంటల వరకు అన్నదానం జరుగుతుంది ప్రతి ఆదివారం. ఇది అన్నదానం స్టాండర్డ్ ఉంది. 15లో కట్టారంట చూడండి. అక్కడ ఉంది బోర్డు చూడండి. అన్నదానం ఎప్పుడు జరుగుతుందండి? ఆదివారం. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు? 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా. గుడి గడిచినప్పుడు లోపలే ఉంటుంది. ఇంటీరియర్ చాలా బాగుంది. చూసుకోండి. శిలాహైతే చాలా బాగుంది. విగ్రహాలన్నీ చాలా బాగుంది. ఇది గుడి గోపురం చూడండి. అది ఇది సూర్యుని గుడి. 1905లో గుడి కట్టించింది ఇద్దరు చూడండి. నేను ఎప్పుడు గుర్తుగా చనిపోయినా మొత్తం డీటెయిల్స్ కింద ఉన్నాయి చూడండి. మన గుడి పక్కనే యోగా క్లాస్ జరుగుతుంది చూద్దాం. ప్రతిరోజు జరుగుతుంది యోగా. అంటే ఇప్పుడు యోగాంధ్ర జరుగుతుంది కదా. యోగాంధ్ర నిమిత్తం మొన్న 21 నుంచి 25 వరకు ప్రతిరోజు 4 గంటల నుంచి 5 గంటల వరకు ఇక్కడ యోగా నిర్వహణ. ప్రతిరోజు 4 నుంచి 5 గంటలు. నెక్స్ట్ పొజిషన్, నెక్స్ట్ ప్రాణాయామం, సూర్యవేది ప్రాణాయామం. గుడి పంట దగ్గర డీటెయిల్స్ కనుకొచ్చాయి. 3 గోపురాలు మొత్తం. మధ్యలో సూర్యనారాయణ ఉంటుంది. ఇది సత్యనారాయణ అటు లక్ష్మీ. మొత్తం 3 గోపురాలు అంటే చూడొచ్చు. చూడచ్చు. ఈ పెద్దది సూర్యమూర్తి గోపురం, మిగిలిన లక్ష్మీమూర్తి. ఈ 3 గుడికి సంబంధించినవి. అవి ఓకే. ఈ 3 దేవాలయ గోపురాలు. అది పశ్చిమ గోపురం బ్యాక్ సైడ్. అది తూర్పు గోపురం అని చూడండి. ఎంట్రన్స్ ఇది ఉత్తర గోపురం. మన దర్శన గోపురం చూడండి. మొత్తం 3 గోపురం. 3 గుడికి 3 ఉన్నాయి మెయిన్. ఈ గతిస్తాము గోపురం మొత్తం 4. 4 చూద్దాం పక్కన. ఇది 4 గోపురం చూడండి. అది మెయిన్ ఎంట్రన్స్ గోపురం. ఫస్ట్ చేసిన గోపురం జయ విజయ్ అండి. ఫస్ట్ టైం జయుడు. ఈ పేరు జయుడు. ఇది దోలపాలకుడు విజయుడు. జయ విజయ్ గరుకుమంది. గరుకుమంది అంటే నాకు తక్కువ పేరు చూడండి. గరుకుమంది. చూడండి. మామూలు టాబ్లెట్ నచ్చుతుంది టాబ్లెట్. ఈ టాబ్లెట్ చూడండి. ఓకే. కాంతాయ కళ్యాణదేవేభ్యనాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. జయకాంతాయ కళ్యాణదేవేభ్యనాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోపాంబరపురనివాసాయ సూర్యదేవాయ మంగళం. మంగళాశాసనపరైర్వాచార్యవరోధవైః సర్వైః అఘోర్వైః ఆచార్యైః
तत्कृतायास्तु मङ्गलं शापत्मनि ध्यायामौज्ञासमेता श्रीसूर्यनारायणस्वामिने नमः आनन्दगड्भोरां नीराजनं दर्शयामि అక్కడి నుంచి అలా గ్రాడ్యువల్ తీసుకోండి. మనం ఫస్ట్ ఇది ఏంటి అప్లికేషన్ పూజ కట్టి విగ్రహాలు తీసుకెళ్తారు. అలాగే జై శ్రీమన్నారాయణ. కాకినాడ జిల్లా పెదపూర్ మండలం గొల్లల మామిడాడ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ ఉషా పద్మిని ఛాయా సౌజ్ఞ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం. ఈ దేవాలయం 1902 జూన్ 18లో ప్రతిష్ట మహోత్సవం చేయడం జరిగింది. నేటికి 123వ సంవత్సరం ఇప్పుడు నడుస్తోంది. అయితే ఇక్కడ స్వామి మనకి దక్షిణ భారతదేశంలోని ఏకైక శ్రీ వైష్ణవ సాంప్రదాయ సూర్యక్షేత్రంగా ఉంది అంటే మనకి గొల్లల మామిడాడ క్షేత్రంగానే చెప్పుకోవచ్చు. అలాగనే ఈ స్వామివారికి ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి రథసప్తమి స్వామికి జయంతి మహోత్సవంతో ఉత్సవాలు ప్రారంభించుకుంటాం. మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి నాడు స్వామివారికి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవం 5 రోజులు నిర్వహించుకుంటాం. మాఘబహుళ పాడ్యముతోటి ఉత్సవాలు పూర్తవుతాయి. ఈ దేవాలయం మనకి దేవాలయ ధర్మాలయ శాఖ విభాగంలో కాకినాడకి డివిజన్కి చెంది ఉంది. కమిషనర్ వారి ఆధ్వర్యంలో ఈ దేవాలయం మనకి ఉంటుంది. ఈ దేవాలయానికి కార్యనిర్వహణాధికారి గారు కూడా ఉండడం కూడా జరిగింది. అయితే ఈ దేవస్థానానికి అనువంశిక ధర్మకర్తలుగా కొవ్వూరి బషీరెడ్డి గారి తాలూకు వంశస్థులే నేటికి వారి పరంపరాగతంగా వారు ఆ ధర్మకర్తగా కొనసాగడం మన అర్హం. అట్లే ఇక్కడ అర్చకత్వంలో కూడా వంశపారంపర్యంగానే స్వామివారికి అర్చకత్వం అంటే 1902 జూన్ 18 నుంచి నేటి వరకు అంటే పరంపరాగతంగానే సేవలు జరుగుతున్నాయి. అవి గేజేటి వారి వంశస్థులే ఈ దేవాలయానికి ప్రధాన అర్చకులుగా నేటికి కొనసాగుతుంది. ఇప్పుడు నేను ఆ అర్చకత్వంలో 4వ తరంలో వాడిని స్వామివారి యొక్క సేవలు. అలాగే ధర్మకర్తలు కూడా 5వ తరానికి చెందినటువంటి వారుగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం దేవాలయానికి అనువంశ ధర్మకర్తగా శ్రీనివాస బాలకృష్ణారెడ్డి గారు ఆయన ఆలయానికి వంశపారక ధర్మకర్తలుగా ఉంటే ఆలయ వంశపారపర్య ప్రధాన అర్చకులుగా గేజేటి చెన్నమేకటాచార్యులు నేను ఈ ఆలయంలో కొనసాగుతున్నాం. అలాగనే ప్రస్తుత దేవాలయ ధర్మశాఖ కార్యనిర్వహణాధికారి ఆయన సత్యనారాయణ గారు పి సత్యనారాయణ గారు ఆయన ఈ స్వామివారికి కార్యనిర్వహణాధికారిగా దేవాలయ ధర్మని చేస్తున్నారు. అయితే ఈ దేవస్థానంలో ఉన్నటువంటి స్వామివారి ప్రత్యేకత ఏంటంటే 4 దేవేరులతో ఆ స్వామివారు వేయించేసి ఉంటారు. ఆ 4 దేవేరుల పేర్లు ఏంటంటే ఉషా పద్మిని ఛాయా సౌజ్ఞ సమేత సూర్యనారాయణ స్వామిగా అమ్మవారు దర్శనం ఇస్తారు. 2 అమ్మవార్లు మనకి వస్త్రాలంకారంలో కనిపిస్తూ ఉంటే మరొక 2 అమ్మవార్లు స్వామివారికి ఇరు పాద పార్శ్వభాగమందు 2 ఏకశిరలోనే దర్శనం ఇస్తారు. ఈ కింద ఉన్నటువంటి స్వామి తాలూక కళ్యాణోత్సవ మూర్తులు. అలాగే ఇక్కడ స్వామివారితో పాటు పరివార దేవతలుగా లక్ష్మీనారాయణ స్వామి సన్నిధి, శ్రీ సత్యనారాయణ స్వామి సన్నిధి, గరుడాళ్వారు, విశ్వక్సేనుడు, ధ్వజస్తంభం ఇవన్నీ కూడా ఏకకాలంలో 1902 జూన్ 18లోనే ప్రతిష్టా మహోత్సవం నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడ ప్రతి ఆదివారం నాడు కూడా భక్తులకి వచ్చేటందరికీ కూడా సామూహికంగా స్వామివారి ముఖమండపంలో ఉత్సవమూర్తులు వేయించి చేసి క్షీరాభిషేకం, తులసి కుంకుమారాధనలు కల్పిస్తాం. అనంతరం వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఈ అన్నదాన ప్రసాద స్వామివారికి దక్షిణ భాగంలో ఉన్నటువంటి అన్నదాన భవనంలో ఉచితంగా అన్నదాన వితరణ కూడా చేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఆదివారం నాడు కూడా విశేష సంఖ్యలో నిర్వహించుకుంటారు. అలాగా ఈ దేవాలయం మనకి విష్ణు పరంపరగా కొనసాగుతున్నటువంటిది.
మనకి అరసవల్లి శుభపరంపరంగా కొనసాగుతున్నటువంటి క్షేత్రం అరసవల్లి శ్రీకాకుళం జిల్లా. అలాగనే బ్రహ్మతత్వానికి సాక్షిభూతంగా సూర్యక్షేత్రమే వరిశరుడి కోణార్క్ సూర్య దేవాలయం. ఇలాగ మనకి ప్రాచీన సూర్య దేవాలయాల్లో దేశవ్యాప్తంగా ప్రధానంగా 24 సూర్యక్షేత్రాలను దర్శనమిస్తే అందులో ఆంధ్రదేశంలో అందరూ కూడా స్వామివారిని వచ్చి దర్శించి స్వామి కృపకు పాత్రులవ్వాలని అనేక మంగళాశాసనాలు తెలియజేస్తూ ఈ దేవాలయానికి చేరుకోవడానికి రైలు మార్గం ద్వారా రావాలనుకున్నటువంటి వాడు ఇటు కాకినాడ సామనకోట దాకా వచ్చి అక్కడి నుంచి సుమారు 20 కిలోమీటర్లు 26 కిలోమీటర్ల మధ్యస్థంలో ఉన్నటువంటి ఈ గొల్లల మామిడాడ దేవాలయాన్ని చేరుకోవచ్చు. ఇక్కడ ఇంకా విశేషత ఏమిటంటే సప్త గోదావరిలో ఒకటి అయినటువంటి తుల్యభాగ నదీ తీరాన్ని వేయించేసినటువంటి స్వామివారు. ఇక్కడ తుల్యభాగ మాకు అంతర్వాహినిగా ప్రవహిస్తూ చొల్లంగి దగ్గర సాగర సంగమం అయినటువంటి ప్రదేశం. అంచేత అటువంటి మహత్తరమైనటువంటి ఈ క్షేత్రం ఎంతో మహనీయులు స్వామివారిని వచ్చి దర్శించి స్వామి కృపకు పాత్రుడే వారి యొక్క మనోవాంఛలు సిద్ధించి తిరిగి పునర్దర్శనాన్ని స్వామివారికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈ కామ్యం అనేటువంటిది వారి మనస్సంకల్పం ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. అంచేత తప్పకుండా స్వామివారి విశేష ఉత్సవాలలో విధిగా పాల్గొని స్వామిని దర్శించి దాని కృపా కటాక్షాలు పొంది ఆయురారోగ్యాలతో ప్రధానంగా ఉండడం. సూర్యనారాయణ స్వామి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆరోగ్య ప్రదాత. ఎందుకంటే మన అందరికీ కూడా ఆరోగ్యం ఉంటేనే అన్నీ సిద్ధిస్తుంటాయి. అటువంటి ఆరోగ్యాన్ని కలిగించిన ప్రథమ స్వరూపంలో సూర్య భగవానుడు. అంచేత ఆరోగ్యం భాస్కరాదించే అంచేత అటువంటి సూర్యనారాయణ స్వామి సన్నిధులు ఇక్కడ యోగా కార్యక్రమాలు కూడా అంటే వ్యాయామం సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ విధిగా నివేదించుకుంటూ ఉంటారు. కనుక అన్ని కోణాల్లో కూడా స్వామి గారి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యాన్ని పొంది ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో సుఖశాంతులతో పాడి పంటలతో వర్ధిల్లాలని అనేక మంగళాశాసనాలు తెలియజేస్తూ తప్పకుండా స్వామివారిని దర్శించి ఈ ప్రసార మాధ్యమంలో దర్శిస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్త మహాశయుడికి పేరున అనేక మంగళాశాసనాలు తెలియజేస్తూ స్వామిని దర్శించి అందరూ వృద్ధిలో ఉండాలని కోరుతూ సర్వే జన సుఖినో భవంతు. జపాన్ టైల్స్ ని ఆ రోజుల్లో 1941 ప్రాంతానికి ప్లేట్ పావలా చొప్పుని ఖరీచేటటువంటి రోజు ఈ డిజైన్ అంతా ఇది కాదు. 1941 జపాన్ టైల్స్ 86 వచ్చి జాన్సన్ టైల్స్. ఇవి జాన్సన్ టైల్స్. ఈ పైన జాన్సన్. అయితే మన్నికలో దీని తర్వాతే చూడండి ఇప్పటికి చూడండి మీకు ముట్టుకుంటే డిజైన్ టచ్ అవుతుంది. చాలా బాగుంది. చుట్టూ ప్రహరీ కూడా బ్రాండ్గానే ఉంటుంది. ఇంతవరకే వేశారు. ఇవన్నీ జపాన్ టైల్స్. ఇది జాన్సన్ టైల్స్ మామూలు. ఇది పెద్ద ప్రింట్ అన్నమాట. ఇది అలా మేకింగ్ అలా పార్టీ వాళ్ళని ఇవ్వండి. రెండు జపాన్ టైల్స్ పైన చూడవచ్చు. 1941 2.5. ఇది 1905లో కట్టించుకుంటాం. అప్పుడు కట్టినప్పుడు ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. అప్పుడు కట్టిన స్టోన్స్ కూడా చూడవచ్చు ఎలా ఉండదు స్టోన్స్. అది కూడా చెక్ చదవకుండా చాలా బాగుంది. అది రీసెంట్గా కట్టింది చూడండి. ఇది మన రీసెంట్గా కట్టింది. 2000 మొన్నే ఓపెన్ అయింది చూడండి. 2025 ఫిబ్రవరి 1st ఓపెన్ అయింది. ఇదైతే ఇది తాగి చేద్దాం. పైన చూడండి అది కూడా గోపురం. అది రోజు కళ్యాణాన్ని ఓపెన్ చేస్తారు. అది ఒకరోజే కళ్యాణం ఎప్పుడు జరుగుతుందని అయిపోయిందండి. అన్న దగ్గరలో ఉంటుంది. పండగ గదిలో ఉంటుంది. కేశవాహం చూడవచ్చు. దీని పేరు కేశవాహం అంటారు. విష్ణుమూర్తి
మొత్తం ఎట్టు కోటింగ్ ఉంటుంది చూడండి ఫేస్ అవ్వకుండా. ఇండియన్స్ ఎంతమంది ఒక గ్లాస్ ఇక్కడ జరుగుతుంది ప్రతిరోజు 4 గంటల నుంచి 5 గంటలు ఒక గ్లాస్ జరుగుతుంది ప్రతిరోజు. గుడి కట్టిన ఫౌండర్స్ వెళ్ళే చూడండి. రీసెంట్గా వాషింగ్ కుట్టించారు. గుడి ఫౌండర్స్ లేదు మెయిన్. మెయిన్ ఎదరపడుతుంది, ఎదరికి రోడ్డుకి వెళ్తే ఈ రీల్ కూడా చేస్తాను అప్పటి ఈ మేనేజ్మెంట్ తీసుకోండి అన్నదాన్ని ఇలా ఇలా సోషల్ మీడియా ఏంటంటే యూట్యూబ్ ఛానల్. అంటే మేము చెప్పుకోబట్టాయి మన యోగా శిక్షణ అనేటువంటి కూడా ఈ ప్రధాన ఉద్దేశం. అందుకోసమే ఇక్కడ యోగా అంటే గ్రామంలో ప్రతి ఒక్క పౌరులు వచ్చి బేసిక్గా మనకు గుడ్ దర్శనం అయింది. అలా లెఫ్ట్ సైడ్ బయటకు వచ్చి అలా బయటకు వస్తాం మనం చూడండి. అలా బయటకు వచ్చి అయితే పక్కనే అన్నదానం ఇంకోసారి చూపించాను క్వాలిటీ గురించి. చూడచ్చు ఇది అన్నదానం అవును మంచి సూర్యుని బట్టి అన్నదానం గుర్తించుకోండి. ప్రతి ఆదివారం జరుగుతుంది అన్నదానం 11 గంటల నుంచి 2 గంటల వరకు ప్రతి ఆదివారం.